సన్నిధికి పిలిచిన దేవా, నా మనసుని కోరిన దేవా, నీ దరిని నిలిపిన ప్రభువా, నా మనవి వినిన యేసయ్యా. నీ సన్నిధికి పిలిచిన దేవా, నా మనసుని కోరిన దేవా, నీ దరిని నిలిపిన ప్రభువా, నా మనవి వినిన యేసయ్యా. ఒంటరినని చూచావుగా, సహకారిని దాచి ఉంచావుగా. సమయానికి జత చేసావుగా, మనసులని కలిపావుగా. ఒంటరినని చూచావుగా, సహకారిని దాచి ఉంచావుగా. సమయానికి జత చేసావుగా, మనసులని కలిపావుగా. నీ సన్నిధికి పిలిచిన దేవా, నా మనసుని కోరిన దేవా, నీ దరిని నిలిపిన ప్రభువా, నా మనవి వినిన యేసయ్యా. ఇద్దరిని జత చేసావయా, అద్దరికి నడిపించవయా. అందరికీ ఆదర్శముగా, ప్రేమకి ప్రతిరూపముగా. ఇద్దరిని జత చేసావయా, అద్దరికి నడిపించవయా. అందరికీ ఆదర్శముగా, ప్రేమకి ప్రతిరూపముగా. నీ సన్నిధికి పిలిచిన దేవా, నా మనసుని కోరిన దేవా, నీ దరిని నిలిపిన ప్రభువా, నా మనవి వినిన యేసయ్యా. నీ సన్నిధికి పిలిచిన దేవా, నా మనసుని కోరిన దేవా, నీ దరిని నిలిపిన ప్రభువా, నా మనవి వినిన యేసయ్యా. యేసుప్రభు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి మన వరుస క్రమ బైబిల్ స్టడీ షార్ట్ మెసేజెస్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, చదువుబడిన వాక్యాన్ని మా కొరకై దీవించమని, మీరు మహిమ పొందుమని
యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా, నిన్నటి దినమందు మనలను ప్రేమించుచున్న తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించి మహిమ ప్రభావములతోటి ఆయనకు మహిమ కలుగుతుంది. మనలను ఆయనకు దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. గాడ్స్ రాయల్టీ మనకు దేవుడిచ్చాడు. దేవుని రాజరికాన్ని దేవుడు మనకిచ్చాడు. యాజకత్వాన్ని మనకిచ్చాడు. దేవుని మాట మనుషులకు చెప్పడము, మనుషులు రక్షణ పొందడానికి దేవుని దగ్గరికి వారిని నడిపించడము, అంత గొప్ప పవిత్రమైనటువంటి బాధ్యత ప్రపంచంలో ఎవ్వరికి లేనటువంటి దేవుని యాజక ధర్మాన్ని మనకిచ్చాడు. దేవుని రాయాలిటీ ఎలాగుంటుంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. ఆ రాజరికాన్ని మనకిచ్చాడు. రాజులుగా యాజకులుగా మనకు చేశాడని చెప్పి అంతవరకు మనం ధ్యానం చేసాం. ఈ రోజున 7వ వచనంలో మనం గమనిస్తే ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే మాట చూస్తున్నాం. మేఘము అన్నప్పుడు దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాము. అదే సమయంలో ఇదిగో గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున, అంటే దేవుని యొక్క రక్తంలో విమోచించబడినటువంటి దేవుని ప్రజల యొక్క సమూహము మేఘానికి సాదృశ్యంగా మనం చూస్తాం. ప్రభు 2వ రాకడను గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు ముందు వచ్చిన వరకు ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, కానీ 7వ వచనంలో ఆయన సాక్ష్యంతో నిమిత్తం లేకుండా యేసుక్రీస్తు ప్రభువే తాను 2వసారి వస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఎలాగను వస్తున్నాడంటే మేఘారూఢుడే, అంటే మనకంటే ముందుగా ప్రభు చెంతకు వెళ్ళినటువంటి వారి ఆత్మలను ఆయన వెంటబెట్టుకుని వచ్చేవాడుగా ఉన్నాడు అని మనం గమనిస్తూ ఉంటున్నాం. అదే సమయంలో ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు వచ్చి చనిపోయి ఆయన పునరుద్ధానుడై ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళాడు అనంటే, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైనటువంటి ఆయన సమస్త ఆధిపత్యాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటూ తన ఆత్మను మన హృదయాలలో ఉంచి ఆయన నడిపింపుతోటి మనలను నడిపిస్తున్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడిగా ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఆయన పరలోకానికి వెళ్ళింది ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే కేవలము తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం యొక్క ప్రయోజనము నిమిత్తమే. తిరిగి ఆయన ఎందుకు వస్తున్నాడు 2వసారి అంటే, తన రక్తంలో విమోచించినటువంటి తన ప్రజలైనటువంటి తన యొక్క వధువు సంఘము కోసమే ఆయన వస్తూ ఉంటున్నాడు. సంఘముతో ఆయన నివాసం ఉండడానికి ఆయన వస్తూ ఉంటున్నాడు. మేఘారూఢుడే వస్తున్నాడు అనంటే తన వారిని వెంట పెట్టుకొని మన పితరులను, ప్రభువు నమ్ముకున్నటువంటి వారు, ప్రభువునందు నిద్రించినటువంటి వారి ఆత్మలను వెంట పెట్టుకొని గొప్ప సమూహముతోటి ఆయన వస్తున్నాడు. ఆయన యొక్క ఆస్తి, ఆయన స్వాస్థ్యము తన ప్రజలమైనటువంటి మనమే అనేటువంటిది మనం ఈ వాక్యంలో గమనిస్తాం. ప్రతి నేత్రము ఆయనను చూచును అనేటువంటి మాట ఇందులో మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువును గురించి సర్వలోకానికి వెళ్ళి మీరు చెప్పండి అని ఆయన చెప్పాడు. బూది గంతముల వరకు సాక్షార్థమై చెప్పమన్నాడు, చెప్పబడుతూ ఉంది. ఇలాంటి మాధ్యమాల ద్వారా కూడా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, వరములను ఉపయోగించుకొని తెలియజేస్తూ ఉంటున్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియదు అనేటువంటి సమస్య లేకుండా అనేక రీతులుగా ప్రపంచంలో ఎక్కడ ఎవరు చెప్పలేనటువంటి రీతిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించబడుతూ ఉన్నటువంటి విధానాన్ని, ఆ ప్రవాహంలో మనం కూడా ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. యోహాను భక్తుడు ఎక్కడి నుంచి ఇవన్నీ వ్రాస్తున్నాడు, చెప్తున్నాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయనే తెలియచేశారు. ఈ తూర్పును పుట్టిన మెరుపు పడమటి వరకు ఎలాగ ఒకేసారి కనబడుతుందో అలాగున నా యొక్క రాకడ ఉంటుంది, ప్రతి ఒక్కరు చూస్తారు అనే మాటని ఆయన తెలియజేశాడు. ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు, అవును ఆమెన్. ఆయనను పొడిచిన వారు అనంటే తన వారు, యూదులైనటువంటి వారు మాత్రమే కాదు పొడిచింది, ఆయనను మేము నమ్మలేదు అనేటువంటి ఆ మనసుతోటి అందరూ కూడా ప్రతి నేత్రం ఆయనను చూచి రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం చూస్తుంటున్నాం.
తన యొక్క ప్రజలైనటువంటి వాళ్ళు, యూదులైనటువంటి వాళ్ళు ఆయనను చూచి ఆశ్చర్యపోయేటువంటి విధానం మనం చూస్తాం. ఈ జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా మనం చూస్తాం. దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరించగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అలాగే 13వ అధ్యాయం జకర్యా గ్రంథం 6వ వచనంలో, నీ చేతులకు గాయం లేమని వారు అడుగగా, వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. యేసు ప్రభు రెండవ రాకడలో కూడా ఆయన యొక్క గాయాలు కలిగినటువంటి హస్తాలను వారు చూచి గుర్తుపడతారు. మేము ద్వేషించినటువంటి, మేము సిలువ వేసినటువంటి, మేము పొడిచినటువంటి ఈయనే మెస్సియాగా మేము ఎదురు చూస్తున్నటువంటి వాడా, అయ్యో మేము ఎంత పని చేశామని తమ ఏక కుమారుని పోగొట్టుకుంటే ఎలాగా తల్లిదండ్రులు ఏడుస్తారో అలాగున వాళ్ళు ఏడ్చేటువంటి వారుగా ఉంటారు అనే మాటని మనం చూస్తుంటున్నాం. అలాగనే అందరూ కూడా ఆయనను కన్నులారా చూస్తారు అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఈ రోజున దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంటే ద్వేషించేవాళ్ళు, హింసించేవాళ్ళు, శ్రమ పెట్టేవాళ్ళు ఆ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని కన్నులారా వాళ్ళు చూచి రొమ్ము కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. శేషించిన యూదులకు రక్షణ ఉంది, కానీ అన్ని జనులైనటువంటి వారికి ఆ రోజున రక్షణ అనేది ఉండదు అనేవి మనం గమనిస్తాం. 8వ వచనం, అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలో అల్ఫయు ఒమేగయు నేనే అంటే ఐఆమ్ దట్ ఐఆమ్, హూ ఈస్ అండ్ వాస్, హూ ఈస్ టు కమ్. నేను ఉన్నవాడును, అనువాడునే ఉన్నాను. నేను ఇప్పుడు ఉన్నాను, ఇంతకు ముందు ఉన్నవాడును నేనే, వచ్చేవాడును కూడా నేనే అన్న. గ్రీకు భాషలో అది ప్రాచీన భాష. గ్రీకు భాషలో అల్ఫా ఒమేగా అంటే మొదటి అక్షరం, చివరి అక్షరం. A to Z ఆయనే. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, అన్నిటి తర్వాత ఉండేవాడు, ఆది అంతము లేనటువంటి వాడుగా ఉన్నాడు. దానిని బట్టి మనం పుట్టక మునిపే మన మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు. హీఈస్ ది ఓనర్ ఆఫ్ అస్. మనకు ఆయన ఓనర్గా ఉన్నాడు, సమస్తానికి యజమానుడిగా ఉంటూ ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో అంటే ఇంతకు ముందు ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు, రాబోయే సమయంలో ఉండేవాడు కూడా ఆయనే. తనను గురించి ఆయన చెప్పుకుంటున్నటువంటి మాటలుగా గమనిస్తూ ఉంటున్నాం. నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్ అనేటువంటి మాట క్రొత్త నిబంధనలో 10 సార్లు ప్రస్తావించబడింది. ఒక్క ప్రకటన గ్రంథంలోనే ఆ 10 సార్లలో 9 సార్లు ప్రస్తావించబడింది. ప్రకటన గ్రంథము పాత నిబంధన వచనాలను ఎత్తి చూపిస్తూ సులభంగా అర్థం చేసుకోవడానికి అనుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని ముగింపులో ఆ రీతిగా వ్రాయించబడినటువంటి ప్రకటన గ్రంథంగా మనం గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఒక స్థలానికి పరిమితమైన వాడు కాదు, ఒక దేశానికి పరిమితమైనటువంటి వాడు కాదు. ఆయన సర్వాంతర్యామి, సర్వాధికారి. ఆయనకు సమస్తము మీద అధికారం ఉంది, మన మీద అధికారం ఉంది. పాపములతో అపరాధములతో చచ్చినటువంటి మనలను, ఆ బానిసత్వంలో ఉన్నటువంటి మనలను తన రక్తం పెట్టి కడుక్కున్నాడు, పరిశుద్ధులుగా చేశాడు. మన మీద అధికారాన్ని లేకుండా పాపాన్ని దూరపరిచాడు. మనము దేవుని అధికారం కింద మనం జీవిస్తూ ఉంటున్నాం. సకల శక్తి కలిగినటువంటి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా తనను గురించి ఆయన ప్రస్తావించినటువంటి మాటలు రెండవ రాకడలో ఎలాగున ఆయన నిత్యమైనటువంటి మారని దేవుడిగా, టుడే టుమారో, ఎస్టర్డే టుడే అండ్ టుమారో, ఆయన ఒక్క రీతిగా ఉన్నటువంటి వాడుగా మనం ఈ వాగ్భాగంలో చూస్తున్నాం. ఈ కొద్ది ధ్యానాన్ని ప్రభు దీవించిన గాక. ఇంకా ఇట్టి గొప్ప దేవుణ్ణి నమ్మకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనలో ప్రభు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలి అని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. ఉద్యోగం చేసి రైల్వేలో రిటైర్ అయ్యాను నేను. నాకు ఉద్యోగుల యొక్క ఆ ఒత్తిడి ఏంటో తెలుసు, వాళ్ళ టైమింగ్స్ కూడా తెలుసు. అంచేత చిన్న చిన్న మాటలు, కొద్ది మాటల్ని దేవుని ధ్యానం చేసి మీతో పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా ఆలకించి ఆత్మీయంగా మేలు పొందుతారని కోరుకుంటున్నా. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి ఇచ్చిన చిన్న సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలంగా స్థిరమైన విశ్వాసంగా మేము జీవించడానికి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.